వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ విత్ పన్ను. ఇవాళ నా ఫేవరెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీరు ఆల్రెడీ నా thumbnail చూసి గెస్ చేసి ఉంటారు. ఐ మీన్ తెలిసిపోయి ఉంటుంది. యా, ఇయర్ రింగ్ కలెక్షన్. సో ఐఎమ్ వెరీ మ్యాడ్ అబౌట్ ఇయర్ రింగ్స్. సో గోల్డ్ అనే కాదు, ఐ లైక్ గోల్డ్ కన్నా నాకు పిచ్చి జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే నాకు మస్తు ఇష్టం. యా, అట్లని గోల్డ్ అని ఇష్టం లేదని కాదు, అఫ్ కోర్స్ ఐ లవ్ గోల్డ్. అది ఎక్స్పెన్సివ్ కదా, అందుకని ఏ షాపింగ్కి వెళ్ళినా ఐ లవ్ టు గ్రాప్ 2 or 3. నాకు ఎన్ని ఉన్నా నాకు ఇంకా కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇవి నా ఆర్గనైజర్స్. చాలా ప్రెట్టీగా ఉన్నాయి కదా ఆర్గనైజర్స్. ఈ ఆర్గనైజర్స్లో మనం పెట్టుకున్నాం అనుకో, మనకి షాప్స్లో కానీ ఎక్కడైనా మనకి ప్లాస్టిక్ బ్యాగేజెస్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా ప్యాక్ చేసి ఉంటారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డస్ట్ ఉండదు, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, మనకి కలర్ పోదు. సో అమ్మాయిలందరికీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే ఎక్కువ డిఫరెంట్ హై స్టైల్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ మనకి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ నచ్చుతాయి, పెట్టుకోవాలనిపిస్తుంది. గోల్డ్ అయితే ఎప్పుడు ఒకటేలాగా అనిపిస్తుంది కదా. ఏ ఏ ఏ టైప్ ఆఫ్ డ్రెస్కి ఆ టైప్ ఆఫ్ ఇండియన్ జ్యువెలరీయా, వెస్టర్న్ వేసుకుంటే వెస్టర్న్ టైపా, ఏదైతే అది ఈజీగా సెట్ చేసుకోవడానికి. అండ్ మళ్ళీ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకుంటారు. బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటి, పెట్టేసుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వెతుకుతాము, ఎక్కడ పెట్టాము, మళ్ళీ ఎక్కడో డబ్బలు అలా పడేస్తాం ఓపిక లేక. మళ్ళీ తర్వాత ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు, సర్లే ఏదో ఒకటి అని పెట్టేసుకుంటాం. అదే ఇలా అయితే మొత్తం కంప్లీట్గా విజిబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు. మనకి ఇలా అంత విజిబుల్ గా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కవర్ తో వచ్చింది కాబట్టి మనకు ఏ డ్రెస్ కి ఆ డ్రెస్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒకటి ఉంది. వాష్రూమ్స్ లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగర్ ఒకటి చిన్నది వచ్చింది. ఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఈజీగా విజిబుల్ గా ఉంటుంది. సో యా, మనం గెస్ట్ వచ్చింది. రండి మేడం రండి. మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ అప్పట్లో ఫుల్ తిడుతుండే. నేను ఇంటర్మీడియట్ బీటెక్ టైంలో ఇయర్ రింగ్స్ అప్పుడు కూడా నాకు ఫుల్ పిచ్చిగా ఇష్టం ఉంటుండే. అన్ని తెస్తుండే. ఎందుకు ఇన్ని కొంటావు పిచ్చివన్నీ, గోల్డ్ కొనుక్కోవచ్చు కదా, ఇదే డబ్బులు దాచిపెడితే గోల్డ్ వస్తుంది కదా, ఇట్లా అంటుండే. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు, పట్టించుకునే స్టేజ్లో కూడా లేను. అన్ని నచ్చినవన్నీ కొనేసుకుంటున్నాను. యా, విల్ సీ వన్ బై వన్. ఓకే. అండ్ నాకు నా ఇయర్ రింగ్స్ చూసారా, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు స్టడ్స్ మొత్తం ఇయర్ మొత్తం నాకు 3 ఉన్నాయి. టాప్ ఒకటి అండ్ ఇక్కడ అన్ని వైట్ కలర్ స్టోన్ పెట్టుకున్నాను. ఇంట్లో మాత్రం నేను చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే, ఎస్. ఇంట్లో మాత్రం నేను సింపుల్ గా పెట్టుకోవడానికి పడుకున్నా నేను ఇట్లనే పడుకుంటాను కాబట్టి సింపుల్ గా పెట్టుకుంటాను. ఎప్పుడు ఇదే పెట్టుకుంటా, ఇన్నున్నా కూడా. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఐ చేంజ్, కింద టాప్స్ మాత్రం చేంజ్ చేస్తాను. నాకు పైన కూడా అలౌడ్ టు చేంజ్ ఇట్. నాకు రింగ్స్ కానీ గోల్డ్ మారిస్తే మాత్రం పక్కా పైన కూడా గోల్డ్ రింగ్స్ ఏ పెట్టాలి అని అనిపిస్తుంది. పైన ఆర్టిఫిషియల్ ఉండి కింద గోల్డ్ ఉంటే ఎట్లా ఊరు ఎట్లనో ఉంటది, మంచిగా ఉండదు. ఇవి నిన్నే తెచ్చాం, మేము బయటకు వెళ్ళాము. ఇదిగోండి మా మమ్మీ సెలెక్షన్ ఎట్లుందో, గోల్డ్. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇది బాగుంది, చూపిస్తాను చూడండి. అఫ్ కోర్స్ బాగానే ఉంది, ఇండియన్ వేర్ వేసుకుంటే. ఇది మా మమ్మీ సెలెక్ట్ చేసింది నిన్న. బట్ అదే స్టోన్ పోయింది ఏంటి, స్టోన్ పోయింది చూసుకోలేదు, అయ్యో. తెచ్చాం కదా వైట్వి, పైన ఉన్నాయి. పైన ఎందుకు పెట్టావు? బ్యాగ్ లో ఉన్నాయి. ఇది కూడా ఇండియన్ వేర్ కి చాలా చాలా బాగుంటది. ఇండియన్ డ్రెస్ ఆర్ చుడిదార్ ఆర్ మనకి లెగ్గిన్ పజామా అలా వేసుకొని చిన్న లెగ్గిన్ టాప్ వేసుకున్నా కూడా చాలా ప్రెటీగా కనిపిస్తుంది. నైట్ టైమ్స్ అయితే ఫంక్షన్స్ లో మస్తు జిగేలి రాని అని మెరుస్తుంటది. యా, నా ఫేవరెట్స్ చూపిస్తాను. ఫస్ట్ నేను ఎక్కువగా రెగ్యులర్గా నాకు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా మస్తు నస్తాయి. ఎప్పుడు ఎన్ని రోజులకైనా అది కలర్ షేడ్ అవ్వదు సేమ్. నాకు ఇంత పెద్ద సైజెస్ అంటే చాలా మస్తు ఇష్టం. ఇయర్ రింగ్స్
ఇప్పుడు చూడు, నేను ఒకరోజు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏం గాజులా ఇవి గాజుల సైజు ఇవి అన్నది. గాజుల్లాగా వేసుకోవచ్చమ్మా, ఏంది సైజు అన్నది మా అమ్మ. ఇట్లాంటివి మీకు నచ్చదు. ఇప్పుడు నేను పెట్టుకున్న తర్వాత ఓకే బాగుంది బాగుంది అంటుంది. అదిగో మా మమ్మీ తీసేటువంటి ఇండియన్ 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 ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంటాయి. యా, బుట్టాస్ ఎప్పుడూ లైక్ ట్రెండ్ పోవు. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇది వేరే కంట్రీలో ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది ఇండియా నుంచి తెచ్చింది కాదు, అది ఇక్కడ కూడా తీసుకోలేదు, వేరే కంట్రీలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. ఇది నైస్. అండ్ ఇయర్ రింగ్స్ థ్రెడెడ్ ఇయర్ రింగ్స్. ఇది నా ఫ్రెండ్ చేసి ఇచ్చింది ఇండియాలో, హైదరాబాద్ లో. ఇంకా ఎల్లో, ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఎప్పుడో నేను ఇక్కడికి వచ్చినప్పుడు తను చేసి ఇచ్చింది హ్యాండ్ తో. తనంతా మొత్తం ఇదంతా అతికిచ్చి, ఇవన్నీ స్టోన్స్ తెచ్చి, ఈ పూసలు తెచ్చి అన్ని పెట్టి, అప్పట్లో మస్తు ట్రెండ్ నడుస్తుండే లైక్ హ్యాండ్ మేడెడ్వి. ఇది పోయింది కూడా, బట్ గమ్ ఊడిపోయింది. నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నాను, ఇంకా అక్కడ తీసి ఇక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడి నుంచి ట్రావెలింగ్ లో అట్లా పోయింది. ఇవన్నీ హ్యాండ్ మేడ్ యాక్చువల్లీ. ఇది బాగుంటుంది. యా, ఇవి కూడా నాకు కొన్ని డ్రెస్సెస్ కి డ్రెస్ సేమ్ కలర్ ఉంటది, నేను పెట్టుకొని చూపిస్తా. ఇది మస్తు ప్రెటీ ఉంటది. నేను తీస్తా ఈ ఇయర్ రింగ్స్ కింద. ఇవి టాప్స్ కి అన్ని బాగుంటది. ఇది టాప్స్ టాప్ వేసుకున్నప్పుడు కానీ చీర కట్టుకున్నా బాగుంటాయి. యా, ప్లెయిన్ శారీస్ నాకు మస్తు ఇష్టం. ప్లెయిన్ శారీస్కి అయితే మస్తు ఉంటుంది. నేను క్లిప్ పెట్టుకుంటాను, సో మీకు ఈజీగా కనిపించింది. నీకు ఒకటి చూపించాలి, నేను హెయిర్ కట్ చేశాను. బాగుందా? ఇంతవరకు కట్ చేసేసాను. మొన్న 2 months క్రితమే ఇంత పెరిగిందనేసి ఇంత కట్ చేశాను, మళ్ళీ పెరిగింది ఇక్కడ వరకు వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కట్ చేసిన. ఎట్లుంది న్యూ హెయిర్ కట్? టడా, బాగుందా? సో 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 క్యూట్ గా ఉన్నాయి, క్యూట్ గా. వావ్, నేను చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, కానీ పెట్టుకోవడానికి లైక్ ఆ మ్యాచింగ్ షర్ట్ కి అది కొంచెం కలర్ వేరే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి పెట్టుకోవడానికి అవ్వట్లేదు, ఛాన్స్ రావట్లేదు నాకు పెట్టుకోవడానికి. ఇది ఒక డిజైన్ బాగుంది, చాలా బాగుంది. నేను దీంట్లో ఏవి పెట్టలే, అన్ని కొంటారే కానీ ఏం పెట్టరు. చూడండి బాగుందా? సో సేమ్ ఎల్లో డ్రెస్ వేసుకొని, ఇండియన్ వేర్ వేసుకొని అలా పట్టు పరికి నీలో అలా తిరుగుతుంటే భలే ఉంటది. యాక్చువల్లీ ఇలా బుట్టాస్ ఎవరికైనా, ఏ అమ్మాయిలకైనా లైక్ రౌండ్ ఫేసెస్ ఇలా ఉన్నా, నాలాగా కోల ఫేస్ ఉన్నా ఎవరికైనా మంచిగా బాగుంటాయి, క్యూట్ గా ముద్దుగా ఉంటారు ఆడపిల్లలు. బాగున్నాయి. అండ్ నాకు లెంత్ కూడా ఇష్టం, ఇట్లా అంత ఇంతవరకు వచ్చేవి కూడా నాకు మస్తు ఇష్టం. నేను ట్రెండ్ని ఫాలో అవుతుంటా, ట్రెండ్ సెట్ చేస్తా ఒక్కొక్కసారి. ఇది వేరే మోడల్, ఇది చాలా బాగుంది. శారీస్కి అన్నీ కొంటారు, ఎప్పుడో ఒకసారి శారీస్ కట్టేది. ఎప్పుడప్పుడు మళ్ళీ దొరకాలి కదా. సేమ్ డ్రెస్సెస్ బట్టి నేను ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇయర్ రింగ్స్ నచ్చాక డ్రెస్ సెట్ అయితేనే డ్రెస్ వేసుకుంటాను. ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిన డ్రెస్. ఇది చూడండి ఎంత ప్రెట్టీగా ఉంది. నాకు ఇలాంటి వెస్టర్న్ అన్ని మస్తు ప్రెట్టీగా ఉండే. ఇయర్ రింగ్స్ మాత్రం ఇవి చూసారా, ఇయర్ రింగ్స్ శారీస్ అంతా బాగుంటాయి. ఇన్ని కొంటారు, కనీసం ఎప్పుడు పెట్టుకున్నట్లు అనిపించింది. ఇయర్ రింగ్స్ అదేంటి ఇండియన్ డ్రెస్సెస్ లెహెంగాస్ కి మస్తు ఉంటాయి, పింక్ కలర్ ఫ్రాక్స్ కి. ఇది నేను ఇండియా నుంచి హైదరాబాద్ లో KPHB లో తెచ్చుకున్నా. KPHB అంటే నా ఫేవరెట్ అడ్డా.
పానీపూరికి కానీ ఇంకా ఎక్కడికి కానీ అంటే కాలేజీలో ఉన్నప్పుడు అంటే కేపీహెచ్బిలో దిగుతుండే పానీపూరి తిని ఇయర్ రింగ్స్ కొనుక్కొని వస్తుండే. మిస్సింగ్ దోస్ డేస్. అండ్ ఇవి ఇక్కడే తీసుకున్నాను. ఇలా వస్తాయి యాక్చువల్లీ ఈ స్టడ్స్. అంటే ముందు ఇలా వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఓకే బ్యాక్ సైడ్ కి ఇలా వచ్చింది మనకు కనిపించింది. ముందు ఈ చిన్న టాప్ స్టడ్ లాగా కనిపించి కింద నుంచి మనకి బ్యాక్ ఇయర్ నుంచి ఇలా వస్తుంది. ఇవి కూడా మంచిగా ఉంటాయి. లైక్ రెగ్యులర్ టాప్స్ మీద ఆఫీస్కి వేసుకెళ్ళడానికి మంచిగా ఉంటాయి. బ్లెస్ యూ. బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లేట్ చెప్పింది. టూ లేట్. చూపించినవన్నీ అటు సైడ్ పెట్టు. మళ్ళీ కన్ఫ్యూజ్. ఇది ఒక్కసారి వేసుకున్నా. ఇది కూడా నాకు మస్తు నచ్చిండే. సో గుడ్. పెట్టుకుంటా. ఒక రోజల్లా పడుతుంది. అన్ని చాలా ఉన్నాయి. నేను చాలా వరకు తీసేసాను. నేను ఏది ట్రాష్ చేయను. మెయిన్ గా ఏ ఇయర్ రింగ్ కూడా నేను ట్రాష్ చేయను. ఎవరికొకరికి ఇస్తాను. యూస్ఫుల్ అవుతుంది కదా. నేను ఫుడ్ కూడా నేను ఎవరికి అంటే ఫుడ్ నా ప్లేట్లో కొంచెం మిగిలింది, నాకు ఫుల్ ఎక్కువైంది, నేను తింటాను కానీ ఆర్ లైక్ ఇంటికి తీసుకెళ్ళడమో టు గోకి తీసుకెళ్ళడమో లేకపోతే తినేస్తాను. మళ్ళీ నాకు టు గోకి కూడా పెద్ద ఇష్టం ఉండదు తీసుకెళ్ళడం. మ్యాక్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళినా టు గోకి ప్యాక్ చేసుకోవడము, ఇంటికి తీసుకెళ్ళడం. మళ్ళీ ఎందుకో నాకు క్యారేజ్ తీసుకెళ్ళి ఏదో నచ్చదు. అక్కడే మ్యాక్సిమం. ఇదేంటి ఒక చెవుదే ఉంది ఇది. అది ఇట్లా చౌక ఒకటే, అది ఒకటే. చూడండి బాగుంది కదా. ఏం చెప్తున్నావు? కేపీహెచ్పీలో దిగేది డబ్బులన్నీ, నా డబ్బులన్నీ అతకపోయేది, ఇయర్ రింగ్స్ కప్ చెప్పులు అన్ని కొంటా ఉండేది. అప్పట్లో ఎవరైనా అదే చేస్తారు కదా పానీపూరి. ఇది జస్ట్ ఒకటే పెట్టుకుంటాము. ఒక ఇయర్ కి ఒకటే పెట్టుకుంటాము. ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఇది ఇంకా వాడలేదు, ఎప్పుడు వాడే ఛాన్స్ రాలేదు. ఇట్లా వస్తుంది మొత్తం ఇయర్ కవర్ అయిపోయి జస్ట్ ఒక సైడే పెట్టుకుంటాం. ఇది ఏ ఇయర్ ఇట్లా ఒక సైడే పెట్టుకుంటాం. ఇట్లా ఇట్లా వస్తుంది. ఇక్కడ చిన్న స్టడ్ పెట్టేసుకుంటాము. ఇద్దరు లెఫ్ట్ ఆర్ రైట్ లైక్ ఇద్దరికి తీసుకున్నా. నేను నా ఫ్రెండ్ కి తీసుకున్నా. ఇంకా బాగుండదు. పెట్టుకుంటే ఎంత బాగుంటాయి. పెట్టుకుంటే ఇవన్నీ పెట్టుకోవడానికే కదా తెచ్చింది. ఎంత బాగుండదు చూడు. ఇవన్నీ ఇండియన్ వేర్ కి బాగుంటాయండి. ఫ్యాంట్కైనా బాగుంటాయి. నైస్. నా దగ్గర ఉన్నది నేనే మర్చిపోయినా. వావ్, ఏదైనా మంచి జీన్స్ టాప్ మీద వేసుకుంటా. మొన్న షాపింగ్ చేసిన ఒక షర్ట్ ఉంది బ్లాక్ అండ్ ఇట్లనే స్టోన్స్ వచ్చి, దాని మీద సూపర్ ఉంటుంది. అండ్ పెద్దగా చైన్స్ ఏమి వేసుకోను, ఒకటో రెండో ఇట్లా. మాక్సిమం చైన్స్ తెచ్చుకోను. చిన్న చిన్న నాకు ఇక్కడ నెక్ వరకు ఉంటేనే నచ్చుతుంది. చిన్న చిన్న అదేంటి లాకెట్ వచ్చి ఇట్లా చిన్న ఇంతవరకే ఉంటేనే నాకు లెంత్ లో నచ్చుతాయి. ఏది ఎప్పుడైనా జీన్స్ మీద ఎప్పుడో రేర్ కేసెస్ లో వేసుకుంటాను. సో అందుకే నాకు నెక్లెసెస్ ఇట్లా చైన్స్ పెద్ద కలెక్షన్ ఉండదు. ఓన్లీ ఇయర్ రింగ్స్, ఏవైనా ఇయర్ రింగ్సే. ఇది నాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు అన్న వాళ్ళు. నాకు చాలా నుంచి లైక్ క్రిస్మస్ కి, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి నవీన్ నాకు గిఫ్ట్ ఇచ్చిండే. ఇవి కూడా మస్తు ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను నా బర్త్డేకి పెట్టుకున్నాను. చూడండి, ఇవి అదేంటి వెస్టర్న్ మీదకి కానీ ఇండియన్ మీద కూడా చాలా ప్రెటీగా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ కి అయితే మస్తు ఉంటాయి. నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటాను, ఇలాంటివి వేసుకుంటానని చెప్పి అన్న సెలెక్ట్ చేసిండు. మంచిగా సెలెక్ట్ చేసిండు. నాకు నచ్చినాయి ఫుల్. అండ్ ఇవన్నీ రెగ్యులర్ సింపుల్వి. ఎంత బాగుండే. నేను చాలా వేసుకోలేదు దీంట్లో. ఇవి కూడా మస్తు ఉన్నాయి.
యాక్చువల్లీ నేను ఎప్పుడు తీసుకున్నా కూడా నేను మర్చిపోతా. మీరు కూడా అంతేనా? ఏవైనా షర్ట్స్ కానీ టాప్స్ కానీ తీసుకుని ఎప్పుడైనా ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఓ నాదేనా ఇది, నేను ఎప్పుడు తీసుకున్నాను అని ఫీల్ అవుతారా మీరు? ద సేమ్ వే నేను బయటికి తీసుకుంటే ఓ ఇది నా షర్టా, ట్యాగ్ కూడా ఇప్పలేదు అని అనుకుంటాను. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఎప్పుడో తీసుకుని ఉంటాను, ఈ డ్రెస్ కి ఉన్న డ్రెస్ కి ఇది సెట్ అవ్వట్లేదులే, ఇంకొకటి సెట్ అవుతుందని చెప్పేసి తీసుకొని ఉంటాను. అండ్ ఇది హెయిర్ క్లిప్ ఇలా స్టైల్ గా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటాయి. నాకు హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం ఇష్టం. నా దగ్గర హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకొకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నాకున్నదే 10 మంది ఫాలోవర్లు, ఆ ఫాలోవర్కి నచ్చితే ఐ విల్ డూ వన్ మోర్. ఇవి ఇండియన్ ఏంటి తెచ్చినట్టు. ఇవి నాకు చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. అప్పట్లో పెళ్ళిళ్ళలో ఇక్కడ అవి ఏమంటారు దాన్ని, జడ పిల్లలే కాదు అవి, ఏమంటారు ఏదో రాళ్ళ బిల్లల్లా కదా, చంద్ర ఏదో పేరు ఉంటది, అట్లా గుర్తొస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో అందరు కొంతమంది ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అయ్యి ఇక్కడ పెడుతున్నారు కదా. నిన్న నాగ చైతన్య వాళ్ళ వైఫ్ ఆమె పేరేంటి, శోభిత దూలపాల, శోభిత దూలపాల కూడా పెట్టుకుంది కదా, అట్లా గుర్తొస్తుంది. ఇవి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఇండియాలో, ఇంకా తను గుర్తుగా తెచ్చుకున్నా, పెట్టుకోలేదు. ఆ అమ్మాయి నా బర్త్డేకి, ఎవ్రీ బర్త్డేకి ఇయర్ రింగ్స్ తీసుకొస్తుంది. సో తన గిఫ్ట్ ఇచ్చింది నాకు అవి. నక్లెస్ అప్పట్లో నెక్లెస్ కి సెట్ వచ్చినవి. దీని నెక్లెస్ కూడా భలే ప్రెటీగా ఉంటది. అండ్ ఇందాకటి స్టడ్స్ ఇవి. ఇది కూడా ఇందాక చూపించాను కదా, ఒకటి ఇయర్ పీస్ ఇలా వస్తుంది మొత్తం కంప్లీట్. ఇక్కడ ఒక చిన్న స్టోన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూపిస్తా కావాలంటే పెట్టుకొని. ఒక స్టడ్ వచ్చింది కదా, పైన ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టడ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టుకుంటున్నా ఈ స్టడ్ ని. కోడి ఈకలు అంట. అన్ని ఫ్యాషన్ మరి. అన్ని ఫ్యాషన్. చాలా బాగున్నాయి, ముద్దుగా. ఇవి చూడు ఎంత బాగున్నాయి. నాకు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి పింక్ ఫ్లవర్స్ కానీ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ ఒకటి చూసారా, ఇక్కడ ఇంకో కలర్, ఇంకా చాలా కలర్స్, ఒక 6-7 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఏదైనా నచ్చితే దాంట్లో ఉన్న అన్ని కలర్స్ నాకే కావాలని తీసేసుకుంటాను. ఆడ అమ్మే వాళ్ళు ఇది ఉండాలి అంతే, అన్ని కలర్స్ తీసుకుంటుంటాను పిచ్చిదానిలాగా. అన్ని కలర్స్, ఇదో కలర్ అన్ని. ఇక్కడ చూడండి, పెట్టుకున్నాను ఇప్పుడు స్టడ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ బాగుందా? ఎలా ఉంది? నువ్వు చూసావా? చాలా బాగుంది. ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇది ఇలా ఇయర్ కి ఇలా వస్తుంది మొత్తం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టడ్ పెట్టినా అండ్ ఇక్కడ ఫుల్ ఇయర్ పీస్ పెట్టాను. ఇలా పెట్టుకోవడం, ఒక సైడ్ ఒకటి, లైక్ ఇక్కడ టాప్స్ లేని వాళ్ళు జస్ట్ సింగిల్ పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటే మంచిగా డిఫరెంట్ లుక్ లో మంచిగా ఉంటది. 2 జతలు తెచ్చావు. నాకొకటి, పవిగాడికి ఒకటి, నాకొకటి, పవిగాడికి ఒకటి, డిఫరెంట్. ఇవి కూడా సింపుల్ గా క్యూట్ బటర్ఫ్లైస్, ఇవి క్యూట్ 2 సెట్స్. రింగులు ఎంత బాగున్నాయి. ఇవి పెట్టుకున్నా నేను ఆల్రెడీ, అదే డ్రెస్ మీద పెట్టిన. మస్తు ఉన్నాయి ఇవన్నీ, తిప్పి ఒక్కొక్కటి తీయాలంటే మస్తు టైం పడుతుంది.
వెస్ట్రన్ వేర్కి. టడా! ఇంకోటి పువ్వు. ఈ ఫ్లవర్స్ మన దగ్గర మస్తు సెట్ ఉండే. ఇవి కూడా సేమ్, ఈ ఫ్లవర్స్ ఇవి ఒకటేస్తారు, అన్ని డిఫరెంట్ కలర్స్, బ్రౌన్, మెరూన్ ఇట్లా అన్ని తీసుకున్నాయి. కలర్స్. ఇది మొన్ననే తీసుకున్నా, క్రిస్మస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నా. రెడ్ కలర్. బ్లాక్ డ్రెస్ లైక్ బాగుంది. నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉంటే ఐ లవ్ టు షేర్ మై ఇయర్ రింగ్స్. నా చేతికి కర్రీ ఉంది కాబట్టి దీంట్లో కలిసిపోయింది, అందుకే ఇక్కడ పెడతా. ఇవన్నీ వెస్ట్రన్ కి బాగుంటాయి. ఇవన్నీ వెస్ట్రన్. మాక్సిమం ఎక్కువ జీన్స్ టీషర్ట్స్ వేస్తాం కదా, అందుకని నేను ఎక్కువ వెస్ట్రన్ తీసుకుంటా ఇండియన్ కన్నా. ఇండియన్ నాకు ఇక్కడ పెద్ద అంత మంచిగా అనిపిస్తుంది. నాకు ఈ హైదరాబాద్ కేపీహెచ్బిలోనే మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో మంచిగా ఉంటాయి, ఇక్కడ క్యూట్గా ఉన్నాయి, లైట్ వెయిట్, ఎక్కువ వెయిట్ కూడా ఉండవు. కొన్ని కొన్ని నా దగ్గర మ్యాక్స్ అంత వెయిట్ ఏమి ఉండవు. నేను హెవీ వెయిట్ చేసి ఇట్లా ఇట్లా అంటే బరువు అయ్యేటట్టు అట్లా ఏం వేసుకోను. మస్తు 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 ఉన్నాయి ఇవన్నీ. నాకు ఓపిక ఉండదు ఎక్కువ. గుండ్లు గుండ్లు గుండ్లు. ఇది అప్పుడు ఫస్ట్ లాస్ట్ ఇయర్ 4 years బ్యాక్ దివాళీకి వేసుకున్నాను నేను. ఇది నాకు బాగా గుర్తుంది. రోజు వేసుకున్నా అసలు 1 year పైన 2 సంవత్సరాలు పట్టేలాగా ఉన్నాయి. అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ చూపిస్తా. జాగ్రత్త. ఇవన్నీ ఇప్పుడు తీసి చూపించడం ఒకటి, మళ్ళీ ఇవన్నీ మ్యాచ్ చేసి సెట్ చేసి మళ్ళీ పెట్టడం చూడు, అది బిగ్ జాబ్. ఈరోజు సెలవు కదా, సెలవు ఈ పని. ఎలాగో అన్ని సెట్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేస్తా ఇప్పుడు మళ్ళీ. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా కొన్ని ఉంటాయి, అవే చూపిస్తారు. నీకు చూపించేది అందరి దగ్గర ఉంటాయి, ఏ అమ్మాయిల దగ్గరైనా ఉంటాయి కదండి. అందరు అమ్మాయిల దగ్గర సేమ్ ఇన్ని కొన్నారు ఎవరు, అందరి దగ్గర ఉంటాయి. ఆబ్వియస్లీ దీనికంటే మస్తు ఉంటాయేమో, ఐ డోంట్ నో. అందరు అమ్మాయిలకి ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అన్ని పిచ్చే ఉంటుంది. సో నా దగ్గర బేసికలీ తక్కువే ఉన్నాయని చెప్పాలి. టిక్ 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 నేను కొన్ని వేసుకొని కూడా చాలా చాలా అంటే చాలా వేసుకోలేదు కూడా. మీరు ఏ పిక్చర్లో అయినా ఒకవేళ నావి ఏమన్నా చూసింటే, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యింటే, నేను ఏమన్నా వేసుకుని మీరు చూసింటే నాకు పింక్ చేయండి. నాకున్న 10 ఫాలోవర్లోనే ఎవరైనా గమనించుంటే పింక్ చేయండి. అదే కమెంట్ చేయండి నాకు. లైక్ నేను ఏదైనా ఇయర్ రింగ్ వేసుకుని ఇది చూసాము అని అనుకుంటా. దిస్ వన్ ఈజ్ ఆల్సో సో ప్రెటీ. ఇట్లా కట్ చేసి పెడతాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని కట్ చేసి దీని లోపల పెడతాను. నేను ప్రతి దాన్ని చిన్న చిన్న పీస్ చేస్తా, పట్టదని. కొన్న వెంటనే ఇప్పుడు ఇలా ఉంటాయి ఇవన్నీ, దీంట్లో అన్ని ఎక్కువ ఎక్కువ పట్టవు కదా, ఇట్లా చిన్న కట్ చేస్తే నీట్గా విజిబుల్ గా కనిపిస్తాయి కదా, క్లియర్ గా. అందుకని మాక్సిమం ఇట్లా ఫుల్ పెద్ద సైజ్ లో ఉంటే కట్ చేసేస్తాను అన్ని వెంటనే, కొన్న వెంటనే. చూసుకోవడం కూడా బెటర్ అసలు. ఏది మ్యాచింగ్ కానీ ఇన్ని దాంట్లో. అందుకని రేపు ఎక్కడన్నా వెళ్తున్నారంటే ఈ రోజే అన్ని మ్యాచింగ్ కమ్మలు తీస్తారు. లేకపోతే అప్పటికప్పుడుకైతే ఎక్కడ. ఇక్కడ బ్యాక్ సైడ్ మళ్ళీ ఉన్నాయి, దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఓ గాడ్, డిఫికల్ట్ జాబ్. ఇవన్నీ రింగ్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకున్నాను నేను. ఇండియన్ వేర్ అంతా ఒక సైడ్ పెట్టిన, వెస్ట్రన్ వేర్ అంతా ఒక సైడ్ పెట్టిన, చిన్న చిన్న స్టడ్స్ మళ్ళీ దీని బ్యాక్ సైడ్ అన్ని స్టడ్స్ పెట్టిన. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టడ్స్ పెట్టిన. ఇక్కడ చిన్న స్టడ్స్, థర్డ్ టాప్స్, సెకండ్ టాప్స్, ఇట్లా అన్ని. నాకు ఇంకా ఒకటి కూడా కుట్టించుకోవాలని ఇష్టమే, కానీ చిట్టిగా ఉందని చెవు ఆగిపోయా. ఇంకొంచెం పెద్దగా ఉంది అనుకో చెవు,
ఓ మొత్తం అన్ని రప్ప 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 కుట్టించి పడేస్తుంటే కింద పడిపోతున్నాయి. ఇంకొకటి కుట్టించుకోవాలమ్మా నేను పైన తీసుకో. కుట్టించుకోవాలా కమ్మలు ఎక్కువ ఉన్నాయి కదా. కమల్ కమల్ ఇక్కడ నేను కుట్టించుకోవాలా నువ్వు కుట్టించుకోవచ్చు కదా ఇక్కడ. నాకు వద్దాం, మెత్తగా ఉంది బాగా. వద్దాం, అవే చాలు ఇవన్నీ. యా నైస్. నా దగ్గర ఉన్నాయి కూడా నాకు గుర్తుండదు. ఎన్ని ఉంటే ఏం గుర్తుంటుంది చెప్పు. ఎప్పుడు వేసుకోవాలని ఇవన్నీ. యా ఎలాగో ఇండియాకి వెళ్తుంది కదా, ఇవి కొన్ని మొత్తం తీసేసి నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తాను. నా ఫ్రెండ్ సర్కిల్లో ఎలాగో చాలా చాలా ఇవన్నీ ఏమంటారు దీన్ని, సిల్వరా ఏమంటారు దీన్ని, ఏదో అంటారు నాకు పేరు గుర్తు రావట్లేదు. నల్లగా సిల్వర్లోనే ఒక టైప్లో ఉంటాయి ఇవన్నీ. అప్పుడెప్పుడో తీసుకున్నా కానీ వేసుకునే ఛాన్సే రాలేదు. ఎంత బాగుండే, ఒక్క రోజన్నా పెట్టలే. మా మమ్మీకి అన్ని గోల్డ్ కలర్లో ఉన్నట్టు నచ్చుతాయి. ఎంత బాగుండే. వేసుకో, కొన్నివన్నీ ఒక దాంట్లో పెట్టు, మళ్ళీ దీంట్లో పెట్టుకోకుండా అన్ని సదురు, అన్ని ప్యాక్ చేయి. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఎవరికన్నా ఇస్తా. పిల్లలు పెట్టి వేసుకుంటే మంచిగా అనుకుంటారు. అక్కర్లేనివన్నీ ఎందుకు దీంట్లో, యూజ్ చేసేటివే పెట్టుకోవాలి. యూజ్ చేయనవి తీసేయాలి. నాకు ముందు అప్పట్లో మొత్తం ఇయర్ రింగ్స్ పిచ్చి ఉంటుండే. ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటున్నా, హ్యాండ్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ మస్తు పెట్టుకుంటుండే. ఇప్పుడు తగ్గించేసా అవి. అంతా చెత్త ఎక్కువ కొంటున్నాను, ఎక్కువ తీసుకుంటున్నానని. అండ్ హ్యాండ్ బ్రేస్లెట్స్ కూడా చాలా ఉంటుండే అని ఇప్పుడు నాకు బద్ధకం వేస్తుంది వేసుకోవడానికి. ఓన్లీ నాకు ఇయర్ రింగ్స్ ఉంటే చాలు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇవేమి తక్కువ కొనట్లేదు, ఎలాగో వేసుకోను కదా. నాకు చేతికి ఖాళీగా, నెక్కి ఖాళీగా ఉండాలి. ఇయర్ రింగ్స్ మాత్రం పెద్ద పెద్ద సైజులో ఉంటే దట్ విల్ ఎన్హాన్స్ అవర్ బ్యూటీ. వేసుకున్నప్పుడు అన్నీ ఇప్పుడు ఎలాగో తీశారు. కొన్ని వాచెస్ ఇక్కడ పెట్టుకున్నాను, లైక్ దీంట్లోనే కొన్ని కింద అంతా వాచ్లు పెట్టుకున్నాను, కొన్ని 2-3 వాచెస్. ఇది ఫాజిల్ ఎప్పుడుదో. అండ్ ఇది అబ్బాయిల వాచ్, నాకు బాగుంటుందని ఇట్లనే ఉంచేసుకున్నాను. అబ్బాయిల టీషర్ట్స్ కూడా, ఇది కూడా అబ్బాయిల షర్ట్. మీ ఇంట్లో కూడా ఎవరైనా అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఆర్ బాయ్ ఫ్రెండ్స్, ఆర్ హస్బెండ్ ఉంటే వేసుకోండి. ఇలా ఫ్రీగా ఉంటాయి, లూజ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తాయి, కంఫర్ట్గా ఉంటాయి. వాచ్లు కూడా కొట్టేసిన నేను. నా దగ్గర ఎన్ని ఇట్లాంటివి ఉన్నా ఇంకా తీసుకుంటా స్టడ్స్. ఎందుకో మరి, ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు. ఐ నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఎన్నున్నా ఐ విల్ గో టు స్టడ్స్. వెనకాల చూడండి, అన్ని రకాల సేమ్ మోడల్లో ఉన్న స్టడ్స్ దీని వెనకాల ఉంటాయి. అన్ని సేమ్ స్టడ్స్. కొన్ని ఇంకా ఫంకీ ఉండేట్టు కూడా తీసుకుంటాను. ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు, అన్ని సేమ్ స్టడ్స్. అండ్ ఇక్కడ ఉండేటివి ఇది బ్రేస్లెట్స్. ఇది బ్రేస్లెట్ ఇక్కడ వచ్చింది. మామూలుగా బాక్స్ లో పెట్టుకుంటా బ్రేస్లెట్స్, ఎప్పుడో తీసేసి ఇంకా దీంట్లోనే పడేసినట్టున్నా. పిల్లలు ఇట్లా పెట్టుకుంటే ఈ క్లిప్స్ నాకు చిన్నపిల్లలవి ఏవి ఏ ఉన్నా నాకు కూడా నచ్చుతాయి. క్లిప్స్, వాచీలు అంట. ఎన్ని వాచీలు అమ్మా, 5-10 ఉన్నాయి వాచ్. ఇవి నేను జస్ట్ ఊరికి ఎప్పుడైనా పెట్టుకోవడానికి. 10 వాచ్లు ఉన్నాయి. నా దగ్గర ఇండియాలో అప్పట్లో ఫాస్ట్ ట్రాక్ ఉండేది, తెలుసు కదా. నా దగ్గర ఇంకా చాలా ఒక
6-7 ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్లు. ఇవి ఉన్నా కూడా నాకు అరే అవైతే డిఫరెంట్ గా ఉంటుండే. అండ్ ఇంకా కొన్ని స్టార్టింగ్ లో కోటిలో 60 రూపీస్కో 100 రూపీస్కో అమ్మేవాళ్ళు. అన్ని డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. ఆ, కొన్ని రోజులు పనిచేస్తాయి, కాకపోతే మంచిగా ట్రెండీగా ఉంటాయి అన్ని సిల్వర్ లో అట్లా మంచి వాచెస్. అన్ని బాక్సులో పెట్టడం బతకం వేసి. ఇవన్నీ ఫాజిల్, ఇది ఫాజిలే. ఇవన్నీ చిన్న కమ్మలు అన్ని. ఇది సామ్సంగ్. ఇంకా తీయలేదు, ఇంకా కొన్ని ఉండిపోయినాయి. ఇవన్నీ ఉండిపోయినాయి స్టడ్స్. ఇక్కడ ఇవి వచ్చి ఓప్స్, ఇవన్నీ క్లిప్స్. యా తల స్నానం చేసినప్పుడు అటు ఇటు చిరాగ్గా ఉన్నప్పుడు అన్నీ ఇవి బాగుంటాయి యాక్చువల్లీ. క్లిప్స్ ప్రిట్టీగా ఉంటాయి అన్ని. ఇట్లా ఈజీగా పిక్ చేసుకోవడానికి బాగుంటాయి కదా క్లిప్స్ అన్ని. ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా పెట్టేసుకుంటారు చూడు. ఇట్లా ముందరకు వచ్చినప్పుడు అలా పెట్టేసుకో. అలా ఇది చూడండి, చిన్న బన్నీ. ఇది ఒక మోడల్. దాని పక్కన ఇంకా పెట్టేసుకుంటా. ప్రెటీ ఉంటుంది. హెయిర్ స్టైల్ చేసుకుని జస్ట్ ఇట్లా వేసుకుని లీవ్ చేసుకుంటే ప్రెటీ ఉంటాయి. హెయిర్ బ్యాండ్స్ తో లైక్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్. అది ఇంకోసారి ఎప్పుడైనా వ్లాగ్ చేస్తా హెయిర్ యాక్సెసరీస్ తో. యా అంతే అండి. ఇవన్నీ తీసి ఓపిక నాకు లేదు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ తీసి ఇవన్నీ పెట్టుకోవాలంటే మస్తు టైం పట్టిద్ది. మళ్ళీ సార్ట్ అవుట్ చేయాలి, తీసేసి పక్కన తీసేసి. ఈ వీడియోకి ఇవి క్లోజ్ చేసేస్తున్నాం. మళ్ళా నెక్స్ట్ సండే రోజు మళ్ళా టాప్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా ఈ చెవ్వలు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, టాపులు ఉన్నాయి, లెగ్గింగ్లు ఉన్నాయి. అన్ని మళ్ళా నెక్స్ట్ సండే రోజు చూపెడతాం. ఓకే గైస్, ఓకే బాయ్ బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్. సారంగే సారంగి. See you in the next vlog. సారంగే లవ్. ఇది కాదు ఫస్ట్ డే. ఇట్లా సారంగి లవ్. యా సారంగే. బాయ్ బాయ్.